నీటి వసతి ఉన్న రైతాంగం వేసవి పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు సరైన సమయంలో విత్తడం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్. నువ్వు అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉంటాయి. వేసవి కాలంలో 2-3 తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు. పత్తి పంట తీసిన ప్రాంతాల్లో రెండో పంటగా అతి తక్కువ పెట్టుబడి, అతి తక్కువ సమయంలో వచ్చే నువ్వు పంటను సాగు చేసి మంచి దిగుబడులను తీయవచ్చు. అంతేకాదు, వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో నువ్వులకు అధిక ధర పలుకుతోంది. అయితే అధిక దిగుబడులను సాధించాలంటే సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు పత్తి పంట తీసిన తర్వాత తక్కువ వనరులతో మంచి లాభాలు సాధించాలంటే మనకు నువ్వుల పంట అనేది వేసుకోవడం అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది. మనం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నువ్వులు విత్తుకోవడానికి జనవరి 2వ పక్షంలో మరియు ఫిబ్రవరి 1వ పక్షంలో అనువైన కాలం. ఈ కాలంలో విత్తుకునే ముందు మనము నేలల్ని మెత్తగా దున్నుకొని 2-3 సార్లు గుంటుగా నేసినట్టయితే మనకు నేల అనేది తయారవుతుంది. అలా నేల తయారు చేసుకున్న తర్వాత మనకు ఎకరాకు 2.5 కిలోల నువ్వులు అనేది అవసరం పడుతుంది. ఆ 2.5 కిలోల నువ్వులకి 3 వంతుల ఇసుకని కలుపుకొని విత్తుకున్నట్టయితే మనకు మొక్కల మధ్య దూరం కానీ సాళ్ళ మధ్య దూరం కానీ గొర్రుతో విత్తుకున్నట్టయితే అనువుగా ఉంటుంది. సాధారణంగా సాళ్ళ మధ్య దూరం 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విత్తుకున్న తర్వాత మనకు ఈ చీడపీడల యాజమాన్యంకైతే నివారించుకోవడానికి మాంకోజేబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకు రోగాలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే మొదటి దశలో రసం పీల్చు పురుగుల నుండి కాపాడుకోవడానికి 2 మిల్లీలీటర్ల ఇమ్డాక్లోపిడ్తో మనము విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే పంటని ముందుగానే కాపాడుకోవచ్చు. దీంట్లో మనము ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే మనకు ఎకరాకి 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాషు, 8 కిలోల భాస్వరం అవసరం పడుతుంది. దీనికి అదనంగా 30 రోజుల తర్వాత 8 కిలోల నత్రజనిని అదనంగా వేసుకోవాలి. అదే వేసవిలో అయితే దీనికి అదనంగా ఇంకో 8 కిలోల నత్రజనిని వేసుకున్నట్టయితే మనకు పంట అనేది లాభదాయకంగా ఉంటుంది. నువ్వులలో కలుపు యాజమాన్యం చూసుకున్నట్టయితే పెండు మితాలను 600 ml నుంచి 800 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనము పిచికారి చేసినట్టయితే కలుపు అనేది సమర్థవంతంగా నివారించబడుతుంది. అలా కాకుండా 15 రోజుల తర్వాత గుంటుకతో అంతర్కృషి చేసినట్టయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎగుమతికి అనువైన రకాలైనటువంటి శ్వేతతిల్లు, రాజశ్రీ అనేటివి మనకు అనువైన రకాలు. ఈ రకాలను మనము విత్తుకున్నట్టయితే మనము ఈ వేసవి కాలంలో తక్కువ ఖర్చుతో నువ్వులు పండించి అధిక దిగుబడులు మరియు నికర లాభాలను పొందవచ్చు.